హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1095 కేజీబీవీ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1025, అది కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలను, అది కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ కేజీబీవీలలో 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకటి టైప్ 3 కేజీబీవీ, రెండోది టైప్ 4 కేజీబీవీ. టైప్ 3 కేజీబీవీలో ఎంపికైనటువంటి వారు మరి నేరుగా కేజీబీవీలలో పనిచేయాల్సి ఉంటుంది. అలా కాకుండా టైప్ 4 కేజీబీవీలో ఎంపికైనటువంటి వారు మరి కేజీబీవీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్స్ యొక్క గర్ల్స్ హాస్టల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరైతే ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేస్తున్నారో అటువంటి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది కేవలం మహిళలకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఈ నోటిఫికేషన్ కు మహిళలు మాత్రమే అర్హులు. ఇక ఈ ఉద్యోగాలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. కాబట్టి అవుట్ సోర్సింగ్ విధానానికి ఎంత జీతం ఇస్తారు అనేది అయితే నోటిఫికేషన్ లో క్లారిటీగా ఇవ్వలేదు. మరి సెలెక్ట్ అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ యొక్క నామ్స్ ప్రకారం వారికి జీతాలు చెల్లిస్తామంటూ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇక చాలా మంది ఎవరైతే ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలని అనుకుంటున్నారో అటువంటి వారికి ప్రధానంగా వస్తున్నటువంటి అనుమానం, మరి ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనే సందేహం వస్తుంది. దానికి మరి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూస్తూ ఉన్నాం. నాన్ టీచింగ్ పోస్ట్ అనేవి ఇవి కేవలం మహిళలకు మాత్రమే. మరి ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఆఫ్లైన్ విధానంలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కు దరఖాస్తు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ లేదా ఏపీసీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఏపీసీ కూడా మరి ఏదైతే జిల్లాలో డిఈఓ కార్యాలయం ఉంటుందో ఆ డిఈఓ కార్యాలయం దగ్గరే మరి ఏపీసీ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏపీసీ అంటే ఇంచుమించుగా డిఈఓ కార్యాలయంలోనే మరి ఈ కేజీబీవీకి సంబంధించిన దరఖాస్తులు సమర్పించాలి అని మనకు పేర్కొన్నట్టు, అది కూడా ఆఫ్లైన్ విధానంలో ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆఫ్లైన్ విధానంలో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఈ కేజీబీవీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ జనవరి 2వ తేదీన విడుదలవుతుంది. ఆ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఇక అభ్యర్థులు డిఈఓ ఆఫీస్ లేదా ఏపీసీ ఆఫీస్ లో జనవరి 3 నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మండలాల వారీగా మరి తయారు చేసి తర్వాత మరి డిస్ప్లే దాని యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ను జనవరి 19వ తేదీన విడుదల చేసి అప్లై చేసినటువంటి వారికి జనవరి 23, 24వ తేదీల్లో ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించి జనవరి 28వ తేదీకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చి మరి ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారు ఫిబ్రవరి 1వ తేదీన చేరాల్సి ఉంటుంది. ఈ విధంగా మరి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏపీసీ కార్యాలయాలనేవి కూడా మరి డిఈఓ కార్యాలయాల్లోనే అనుబంధంగా ఉంటాయి కాబట్టి డిఈఓ కార్యాలయాల్లోనే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది చాలా మంది అభ్యర్థులకు ఎక్కడ దరఖాస్తు చేయాలి అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేయడం జరిగింది. మరి ఎవరైతే ఈ కేజీబీవీ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత. ఇంకా ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి వాటికి సమాధానాన్ని పొందండి. ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.